ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. స్వాగతం. అందరూ బాగున్నారు కదా? ఏం లేదండి, నేను ఈరోజు అయితే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట వద్ద తులసి పూజ ఎలా చేసుకున్నానో మీతో చెప్పాలనుకుంటున్నాను. అసలు క్షీరాబ్ది ద్వాదశి నాడే అంత ప్రత్యేకించి తులసి కోట వద్ద పూజ ఎందుకు చేస్తారు అని అనుకోవచ్చు. ఏం లేదండి, అది ఎందుకో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. కార్తీక మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి తిథి నాడు క్షీరసాగర మదనం నుంచి విష్ణుమూర్తి బృంద కోసమై ద్వాదశి తిథి నాడు బృందానికి చేరతారని మన పురాణాలలో చెప్పటం జరిగింది. అందువలన ఆ రోజు మనం బృందావనం తులసి కోట వద్ద విష్ణు పారాయణ, విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరాలు, అంతేకాకుండా లక్ష్మికి ఇష్టమైన లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ పారాయణ చేయడం జరుగుతుంది. వీటితో పాటు తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఉసిరి దీపాలు, పిండి దీపాలు పెట్టుకోవటం జరుగుతుంది. అలా క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరి శక్తి కొద్దీ వారు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని స్మరిస్తూ పూజ చేసుకుంటారు. అలాగే నేను కూడా నా శక్తి కొద్దీ, నా ఓపిక కొద్దీ ఈరోజు తులసి పూజ ఎలా చేసుకున్నానో చూడండి. నేనైతే నా పూజ క్షీరాబ్ది ద్వాదశి రోజు బాగానే చేసుకున్నాను. కానీ క్షీరాబ్ది ద్వాదశి ఆదివారం రోజు వచ్చింది కదా, నేను అదే రోజు నాగులకు ఒక పొద్దు ఉంటాను, అదే రోజు ఉపవాసము, తులసి వ్రతం రెండు ఒకటే రావటం వల్ల నేనైతే ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది ఎందుకు ఎక్కువ అని అనుకోవచ్చు. నేను ముందైతే కార్తీక మాసంలో ఏదో ఒక రోజు నాగులకు ఒక పొద్దు ఉంటాను. అలా ద్వాదశి నాడు ఉండటం జరిగింది. కానీ నాకు ఆ రోజు క్షీరాబ్ది ద్వాదశి అని తెలియదు. కానీ ఏం చేయలేం కదండి, అలా ఫాస్టింగ్లోనే తులసి పూజ అయితే చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తులసి పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటా. అలా ఫాస్టింగ్తోనే ఒక పొద్దున్నట్లు పూజ చేసుకున్నట్లు రెండు అయితే పూర్తయినాయి. పాపం మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు. మా బాబు ఏమో బాగా కనిపించాలి కదమ్మా, కొత్తగా పెట్టాం ఛానల్ చూడాలి కదా అని ఒక పక్క బాబు ఏమో డెకరేషన్ చేస్తూ, మా పాప నేనేమో పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాము. ఫాస్టింగ్ ఉండటం వల్ల పెద్దగా పూజ చేసుకోలేకపోయానండి. కానీ అంటుంటారు కదా, ఏ పూజ అయినా మన శక్తి కొద్దీ, ఓపిక కొద్దీ అంటారు కదా. అలాగే నేను కూడా విష్ణుమూర్తికి, అమ్మవారికి ఇష్టమైన పిండి దీపాలు, ఉసిరి దీపాలు పెట్టుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన ఒక జాకెట్ పీసు, గాజులు, పువ్వులు, శనగల ప్రసాదం, స్వామికి ఇష్టమైన పానకం, వడపప్పు ప్రసాదంగా నివేదించానండి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని స్వామికి ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి ఇచ్చాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే అనుకోకుండా ఫాస్టింగ్లో ఉండి తులసి పూజ చేసుకోవడం ఇంకా బాగా అనిపించింది. ఆ తర్వాత విష్ణు లక్ష్మి అష్టోత్తరాలు చదువుతున్నాను. ఓం సర్వభూతహిత ప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః. ఆ తర్వాత 9 మంది ముత్తైదువులకు వాయనం ఇచ్చానండి. ఇలా నా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. నేను నాగులకు ఒక్క పొద్దున్నానని చెప్పాను కదండి, ఆ వీడియో చూడాలి అని అనుకుంటే మా హ్యాపీ ఫ్యామిలీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.